నమస్తే. నేను మీ కిరణ్ కుమార్. రేపు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ముందుగా అసలు బడ్జెట్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మనకు ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నాము ఒక ఇయర్కు, దాన్ని లోక్సభ మరియు రాష్ట్రంలో శాసనసభ యొక్క అనుమతి కోసం పెట్టేదాన్నే బడ్జెట్ అంటారు. దీన్ని మనం ఫైనాన్షియల్ ఇయర్గా కన్సిడర్ చేస్తూ ఉంటారు. మనకు మామూలుగా ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి ఏప్రిల్ 1 నుండి మొదలయ్యి మార్చ్ 31 వరకు ఉంటుంది. వీళ్ళు పెట్టే బడ్జెట్ ఈ మధ్యకాలంలో మనం వివిధ పథకాల మీద కానీ సంక్షేమ పథకాలు కానీ ఏ రకంగా ఖర్చు పెట్టాలని లోక్సభకు మరియు రాష్ట్ర శాసనసభకు వీళ్ళు తెలుపుతూ ఉంటారు. అయితే సామాన్య ప్రజలు ఈ బడ్జెట్లో కొన్ని మార్పులు కానీ లేకపోతే కొన్ని కోరుతున్నారు. అవేంటంటే, కొత్తగా మన కేంద్ర ప్రభుత్వం ఓల్డ్ స్లాబ్ రేట్, న్యూ స్లాబ్ రేట్స్ అని ఉన్నాయి. ఈ న్యూ స్లాబ్ రేట్స్లో మనకు ప్రజెంట్ 5 ఉండడం వల్ల కొంత ఇబ్బంది వస్తుంది, కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. సో జనాలు ఏమని అడుగుతున్నారంటే, కొత్త స్లాబ్లో కూడా 3 రకాల స్లాబ్ రేట్స్ ఉంటే బాగుందంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా ఆలోచిస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. ఇంకా చూసినట్టయితే 2017 నుండి మనకు బడ్జెట్ ప్రవేశపెట్టేది ఫిబ్రవరి 1కి వచ్చింది. అంతకుముందు మనకు ఫిబ్రవరి చివరి వారంలో అలా ఉండేది. కేంద్ర ప్రభుత్వం దీన్ని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అవాయిడ్ చేయడానికి తీసుకొచ్చింది. ఇది శుభ పరిణామం. ఇంకా మనం చూసినట్టయితే యూరప్ కంట్రీస్ కానీ, అమెరికా కానీ, చైనా కానీ న్యూ ఇయర్నే వాళ్ళు ఫైనాన్షియల్ ఇయర్గా తీసుకుంటున్నారు. మనం కూడా ఆ దిశగా ఆలోచిస్తే మనకు న్యూ ఇయర్ మరియు ఈ బడ్జెట్ ఇయర్ కూడా ఒకే రకంగా ఉంటుంది. ఈ రకంగా కూడా వాళ్ళు మార్పులు చేర్పులు చేసుకుంటే బాగుంటుందని ఒక ఆలోచన జనాలలో కూడా ఉంది. ఇంకా పన్ను స్లాబ్ రేట్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి. మనం ఒక ల్యాండ్ అమ్మినట్టయితే 2 ఇయర్స్ తర్వాత మనం కట్టే రేట్ కానీ, ఒకవేళ షేర్ల ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనకు వచ్చే అమౌంట్ కానీ డిఫరెంట్గా మనం పే చేయాల్సి వస్తుంది. ఇది కాంప్లెక్సిటీ ఉంది. జనాలు దీన్ని కూడా ఒకే పన్ను ఒకే రకమైన స్లాబ్ రేట్ ఉంటే బాగుంటుంది అంటున్నారు. ఎందుకంటే మన కేంద్ర ప్రభుత్వం 1 నేషన్ 1 ఓట్ అన్నట్టు, 1 ఎలక్షన్ అని అన్నట్టుగా ఈ రకం కూడా 1 ట్యాక్స్ 1 గెయిన్ అనేటు ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు. ఇంకా స్టాండర్డ్ డిడక్షన్స్ మనకు పాత స్లాబ్ రేట్స్లో ఇంకా ఎప్పటి వరకు 75,000 వరకే ఉంటుంది. దాని యొక్క పాత స్టాండర్డ్ డిడక్షన్స్ కూడా 1,50,000 రూపాయలకి ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. ఇలా జనాలకు ఉపయోగకరంగా ఉండడంగా మనకు బడ్జెట్ ఉంటే మంచిదని అనుకుంటున్నారు. థ్యాంక్ యూ.